ఇప్పుడు ఇప్పుడు దర్శనం మొత్తం ఇక్కడ అవుతుంది. ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తము. ఇక్కడంతా ఇంతకు ముందుకు సత్రాలు హోటల్లా ఉండే, అప్పుడు గుండు కొట్టించేది అక్కడనే ఉండే. మొత్తం తీసేసారు, అక్కడ మొత్తం కూలగొట్టేశారు. ఇప్పుడు మనము లడ్ల దగ్గరికి వెళ్తున్నాము. మనము ఇది అద్దాల మేడ అని ఉండే కదా, ఇప్పుడు అలానే ఉంది అద్దాల మేడ. ఈరోజు చాలా జనం, చాలామంది వచ్చారు. ఇది ఇప్పుడు లడ్లు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడనే ఇస్తున్నారు, ఇంకా ఇక్కడేం ఆపలేదు. ఇంతకు ముందుకు మనం ఇక్కడ ఇటు నుంచి ఇప్పుడు ఇక్కడనేమో లడ్లు, ఇంతకుముందుకు ఇక్కడ 150 రూపీస్ టికెట్ తీసుకునేది కదా, ఇప్పుడు ఇక్కడ తీసేసారు మొత్తము. ఇది ఇంతకుముందుకు మనం ఇక్కడ నుంచి వెళ్ళేది ద్వారం. ఇప్పుడు ఇదంతా మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తము. ఇప్పుడు చూస్తే ఇంతకు ముందుకు ఇక్కడ ఉండే కదా దర్శనం, ఇప్పుడు ఇట్లా లాస్ట్ చేశారు. ఇక్కడ మొత్తం సేమ్ అక్కడ ఎలా ఉందో అక్కడ మొత్తం అలానే సెటప్ చేసి స్వామివారిని అక్కడ పెట్టి అక్కడ నుంచి దర్శనం చేయిస్తున్నారు. అక్కడ వెళ్తున్నారు, జనాలు వెళ్తున్నారు. ఇక్కడ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది అంత లైన్ ఇలా వచ్చి ఇలా వెళ్ళాను. ఈ లోపల దర్శనం చేయిస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇది దర్శనం చేసుకున్న అవతల సైడ్ నుంచి చూస్తే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తము. ఇదంతా ఇంకా డెవలప్మెంట్లో ఉంది మొత్తం. ఇది ఇక్కడ నుంచి మనం అప్పుడు ఎంట్రన్స్ చూసాం, ఇక్కడ నుంచి బ్యాక్ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా రావాలి, ఇట్లా నుంచి రావాలి. ఇంతకుముందు ఇక్కడ షాప్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రజెంట్ అలానే ఉన్నాయి షాప్స్, ఏం తీసేయలేదు. ఇక్కడ సైడ్ ఉన్నవేమో తీసేసారు, అటు సైడ్ ఉన్నాయి అలానే ఉన్నాయి. ఇదంతా మొత్తం ఇంతకుముందు హోటల్స్ అవన్నీ ఉండే కదా, టిఫిన్ సెంటర్స్ అవన్నీ తీసేసారు. డెవలప్మెంట్లో అదే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది అలానే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు మళ్ళీ చూపించడానికి అలా చూపించాను. ఇదేమో బ్యాక్ సైడ్ దూరం నుంచి చూసాం. మొత్తం ఇంతకుముందుకు ఇక్కడ అంతా సత్రాలు హోటల్స్ ఉండే కదా, అలా అవన్నీ అవన్నీ నిలమట్టం చేశాను. అంటే కన్స్ట్రక్షన్లో ఉంది కదా. ఇదేమో ఫ్రీ దర్శనందేమో అలానే ఉంది. ఇటు సైడ్ ఉన్నదేమో 150 రూపీస్ టికెట్ దర్శనంది. ఇప్పుడు మనం ముఖద్వారంకి వెళ్తున్నాం. అది 150 లైన్, ఇది ఫ్రీ దర్శనం లైన్. ఇలా నుంచి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది ఈ లైన్, సేమ్ ఇంతక మనం చూసింది అక్కడనే. ఇప్పుడు ఇది మన కన్స్ట్రక్షన్లో ఉందిగా, అది మొత్తం తీసేస్తున్నారు, మళ్ళీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆ 150 లైన్ ఇది ఇక్కడ, 150 లైన్ ఫ్రీ దర్శనం రెండు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇది మెయిన్ ద్వారం. ఇంతకుముందుకి ఇక్కడ టెంకాయ కొట్టేది ఉండే, వాటివి అన్నీ తీసేస్తున్నారు. ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం, అది మొత్తం రీబిల్డ్ చేస్తున్నారు, మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు.
రీమోడలింగ్ మొత్తం చేస్తున్నాం. అక్కడ పైన వర్క్ అవుతుంది, ఇంకా వర్కింగ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఇంతకుముందుకి ఇక్కడ అంతా షాప్స్ ఉండేది, టెంకాయల షాపులు అవన్నీ తీసేసారు. ఇప్పుడు ఇదంతా మొత్తం రీబిల్డ్ అవుతుంది, రీకన్స్ట్రక్షన్ మొత్తం. ఇంతకుముందుకి ఇక్కడ ఆటోలు ఆగేది, ఇప్పుడు ఇక్కడ ఆగట్లేదు, ఆటోలు ఇక్కడ ఆగట్లేదు. ఒకటో రెండో ఉన్నాయి అంతే, మ్యాక్సిమం పోలీస్ వాళ్ళు రాలేదు. ఇది మనది ఎప్పటిలానే రావడానికి ఉన్నాయి కదా, అది మొత్తం అలానే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఏం కాలేదు, రీబిల్డ్ ఏం కాలేదు, అలానే ఉంది. ప్రజెంట్ అయితే ఓన్లీ పైన డెవలప్మెంట్ అవుతుంది గుట్ట మీద, ఇంకా ఇది రోడ్ ఇంకా డెవలప్మెంట్ కాలేదు. ఇటు సైడ్ మీరు ఇటు సైడ్ చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా మనం కిందికి వస్తున్నాం ఇప్పుడు, ఆల్మోస్ట్గా కిందికి వచ్చేసాము. సేమ్ అప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఇక్కడ నా పుట్ట ఉంటుంది, నాగదేవత పుట్ట, అలానే ఉంది. ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు, కన్స్ట్రక్షన్ పైన ఒక్కటే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇక్కడ అలానే ఉంది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి, మీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై లక్ష్మీ నరసింహస్వామి.